హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కోల్డ్ చేసింది, ఏమనుకోకండి. నైట్ అయితే పడుకునే ముందు అయితే ఒక న్యూస్ అయితే చూసాను ఫ్రెండ్స్. అది మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. సో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను. ఏంటంటే జంగారెడ్డిగూడెం అంట. జంగారెడ్డిగూడెంలో పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళపై ఆల్రెడీ న్యూస్ అందరూ చాలా మంది చూస్తుంటారు. పసిపిల్లల్ని సవతి తండ్రి కొట్టడం, ఛార్జర్ వైర్లతో కొట్టడం, నోట్లో పచ్చిమిర్చి కుక్కి వాళ్ళని అంటే ఇంకా గ్యాప్ లేకుండా కొట్టడం, వాళ్ళు హింసించడం, వేధించడం తాగేసి వచ్చి. సో దానికి తోడు తల్లి కూడా సపోర్ట్ చేయడం. అసలు ఈ న్యూస్ చూసి నాకు చాలా హార్ట్ అయితే మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన పిల్లలు కాకపోవచ్చు, బట్ మనలాంటి పిల్లలే కదా. పిల్లలు ఎవరికైనా పిల్లలు లాంటి వాళ్ళే, మన పిల్లలు కాకపోయినా కూడా. సో ఒకసారిగా చూసరికి పిల్లలే కదా, తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళకి సంరక్షణ లేకపోతే వాళ్ళు ఇంకా ఎవరి దగ్గర చెప్పుకుంటారు వాళ్ళ బాధలు? ప్రేమగా చూడాల్సిన పేరెంట్సే ఇలా బిహేవ్ చేస్తే ఇంకా నాకైతే నైట్ హార్ట్ అయితే మెల్ట్ అయిపోయి చాలా అయితే బాధపడ్డాను. ఎందుకంటే పసిపిల్లలు కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కదా. ఇంకా అసలు చెల్లి అన్ని ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. అసలు వాళ్ళ శరీరం అంతా ఖాళీ లేదు. ఛార్జర్ వైర్తో కొట్టడమే ఎప్పటి నుంచి కొడుతున్నారో మరి. సో నిన్న దెబ్బలకి తట్టుకోలేక ఇంటి బయటికి పరిగెడితే నైబర్స్ వచ్చి చూసి ఇలా హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. చూసి డాక్టర్స్ కూడా పాప షాక్ అయిపోయారు. అంతలా కొట్టారనమాట. అసలు ఏం పైశాచికమో, అసలు మనుషులు ఎలా తయారవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూస్తుంటే భూమి మీద బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉంది. అలా తయారయ్యారు మనుషులు చూసి మనుషులు భయపడే స్టేజ్కి అయితే వచ్చాము. అసలు తన పిల్లల్నే తను అలా చూసుకుంటే ఇంకా పక్క పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసి పాపం ఆ అబ్బాయికి ఇదంతా వాచిపోయి బ్లడ్ వచ్చేసి అంతా ఉంది. వాళ్ళని సంరక్షణ కేంద్రంలో అయితే ఇద్దరిని పిల్లల్ని చేర్చడానికి అయితే చూస్తున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయితే వాళ్ళకి ఎలాగూ సంరక్షణ అయితే ఉండదు. సో అలా తయారయ్యారు మనుషులు. చూసారు కదా ఫ్రెండ్స్. ఆ వాడికంటే బుద్ధి లేదు, ఈవిడికైనా తెలియాలి కదా పిల్లలకి అన్నది. ఏం మనుషులు ఎలా తయారవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎంత శిశు సంరక్షణ కేంద్రంలో పెట్టినా కూడా పేరెంట్స్ చూసుకునేటట్టు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ కోరికలు తీర్చడం, A to Z ఏవైనా సరే. సో ఎందుకు పిల్లల ఖండం, ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం ఎందుకు? అసలు ఖండం మానేయచ్చు కదా. చాలా న్యూసెస్ చూస్తున్నారు. చిన్న పసిపిల్లలు, పుట్టిన పిల్లలు కూడా ముళ్ళ పొదల్లో పెట్టడం, ఇక్కడ డస్ట్బిన్లో పడేయడం. అసలు ఎలా తయారవుతున్నారంటే అసలు ఆ మనుషులేనా నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి మనుషులేనా, మనసు ఉందా, ఏంటి ఇలా తయారయ్యారు? మనుషులు చివరికి జంతువులు బెస్ట్. జంతువుల కన్నా చాలా చండాలంగా తయారవుతున్నారు మనుషులైతే. సో ఇలాంటి భూమి మీద బ్రతకడం కూడా నాకు అసలు ఇష్టం అయితే లేదు. చాలా చండాలంగా ఉంది. ఏం అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు రావట్లేదు. పిల్లలకి ఏది కావాలన్నా వాళ్ళు అమ్మని నాన్ననే వెళ్ళి అడుగుతుంటారు. అలాంటి అమ్మే అలా వాడితో సపోర్ట్ చేసి పిల్లల్ని ఇలా కొట్టడానికి, ఇలా హింసించడానికి సపోర్ట్ చేస్తుంటే ఇంకా పిల్లలు ఎవరితో చెప్పుకుంటారు? ఎవరి పిల్లలైనా ఒకటే కదా ఫ్రెండ్స్ బాధ. అసలు ఆ ఛార్జర్ వైర్తో వాడు కుట్టాడంటే ఎంత వెధవా అర్థం చేసుకోవాలి. ఇంకా కొట్టడమే కాకుండా పచ్చిమిర్చితో ఆ దెబ్బల మీద రుద్దడం అంట, నోట్లో కుక్కడం అంట. ఏంటిది? వేస్ట్ ఫెలోస్. చాలా చిరాకు వచ్చింది న్యూస్ చూసి మాత్రం. చెత్త ఫెలోస్ ఎలా తయారయ్యారేంటి నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంకా నైట్ పడుకునే ముందు చూసాను నేను. నాకు ఇంకా అలా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలా చాలా బాధపడి అలా అసలు పడుకునే ముందు ఇలాంటివి చూడకూడదు. ఎందుకంటే మన మైండ్ పాడైపోతుంది అనమాట. సో ఇంకా వాళ్ళకైతే శిక్ష విధిస్తున్నారు. ఇద్దరికి చిన్న శిక్ష కాదు, పెద్ద శిక్ష విధించాలి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. బెస్ట్ ఫెలోస్కి, స్టూపిడ్ ఫెలోస్. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.